హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి. ఎవ్రీ వీక్లో ఇది 9th వీక్ అండి. ఆల్రెడీ 8 వారాలు అయితే హ్యాపీగా అయిపోయి ఈ 9వ వారం కూడా కొన్ని మంచి కామెంట్లు అయితే వచ్చాయి. ఆ కామెంట్లు అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. అండ్ అదేవిధంగా వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఈ కామెంట్లో ఏ కామెంట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఓకేనా? ఇంకా అదేవిధంగా ఈ 3-4 వీక్స్ కూడా కొంచెం స్పెషల్ అని చెప్పాలి. అంటే నాకు కాదు, మీకు. ఎందుకంటే కార్తీక మాసం కదా, బయటికి పిక్నిక్కి గట్రా వెళ్తూ ఉంటారు అవుట్ సైడ్ అయితే. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బీ కేర్ఫుల్, కొంచెం జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళినప్పుడు, ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ వీక్లో ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఇదేంటి గుడ్ న్యూస్ అంటున్నాడు, ఎవ్రీ వీక్లో ఫస్ట్ కామెంట్ అనాలి కదా అనుకుంటున్నారు కదా. సో ఇది నాకు గుడ్ న్యూసే, మీకు కూడా గుడ్ న్యూసే. ఎందుకంటే మీరు అందరు సపోర్ట్ చేయబట్టే ఆ గుడ్ న్యూస్ అయ్యింది. సో అదేంటో తెలుసుకుందామా? గెస్ట్ చేయండి చూద్దాం. 5 seconds, 4 seconds, 3 seconds, 2 seconds, 1 బ్లాస్ట్. ఏంటో చెప్పనా? ఇన్స్టాగ్రామ్లో 50K ఫాలోవర్స్ అయిపోయింది మన అకౌంట్ అయితే. సో కొంచెం హ్యాపీ అని చెప్పాలి, కొంచెం కాదు చాలా హ్యాపీ. ఎందుకంటే 50,000 మంది ఫాలోవర్స్ ఇంత ఫాస్ట్గా అయితే మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యూట్యూబ్ ఎప్పుడు అవుద్దని వెయిట్ చేస్తున్నాను. ఇంకా యూట్యూబ్ అయితే అవ్వాలి, మీరు అందరూ సపోర్ట్ చేస్తే యూట్యూబ్ కూడా అయిపోద్ది. కానీ ఇన్స్టాగ్రామ్ ఇంత తొందరగా రీచ్ రావడం అయితే కొంచెం హ్యాపీగా ఉంది. అలానే కొంచెం బాధ్యత కూడా పెరిగింది. ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వాలి, ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలామంది పెయింటింగు, ఎలక్ట్రికలు, ప్లంబింగు, ప్లాస్టింగ్స్ గురించి అన్నిటి గురించి అడుగుతున్నారు. ప్రతి ఒక్కటి వస్తుందన్న. హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రతి ఒక్క వర్క్కి సంబంధించి కూడా యూట్యూబ్లో వీడియో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో వస్తుంది, ఓకేనా? మీరైతే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బెస్ట్ కంటెంట్, మీకు ఉపయోగపడే వీడియోలు అయితే నేను బాగా చేస్తూ ఉంటాను. అండ్ ఎవరు ఏమీ అనుకోవద్దు, ఫస్ట్ న్యూస్ చెప్పానని, ఓకేనా? ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బేస్మెంట్లో ఇసుక వేస్తే ఇల్లు కూలింగ్ అంటున్నారు, అది నిజమేనా అన్న? అందులో ఏ మట్టి వేయాలో చెప్పండి అన్న. మా సైడ్ అయితే ఇంకా వేస్తున్నారు. మీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నా అన్న. థ్యాంక్ యూ అన్న, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. బేస్మెంట్లో ఇసుక వేస్తే కూలింగ్ అన్నమాట నిజమే అన్న, కానీ అది మార్బుల్ అంటించిన, అంటే మనం ఫ్లోర్ మార్బుల్ వేసినట్లయితే కూలింగ్ ఎక్కువగా ఉంటుంది ఇసుక అయితే. కానీ ఇప్పుడున్న ఇసుక రేట్లకైతే మనం ఇసుక వేయలేమన్నా. సో దానికి కంకరే కరెక్ట్. కంకర మట్టి ఇది వేసుకోవచ్చు, కానీ బంక మట్టి అటువంటివి అయితే వేయొద్దు. అదేవిధంగా రద్దు, పాత ఇల్లు కొట్టిన రద్దు కానీ పాత ఇల్లు తీసిన మట్టి కానీ అది వద్దు. కొత్త కంకర మట్టి, ఎర్ర కంకర మట్టి ఎక్కడున్నా సరే వేయొచ్చు, మంచిదైన బేస్మెంట్లో మట్టి వేసి బాగా ఫిల్లింగ్ అవ్వాలి. ఫిల్లింగ్ అయిన తర్వాత మీరు డస్ట్ కానీ ఇసుక కానీ పైన ఒక 6 ఇంచుల లేయర్ వరకు ఇసుక, లేదంటే డస్ట్ కొంతమంది వేస్తున్నారు, అదైనా పర్లేదు, వేయొచ్చు. సో ఇసుక వేసుకుంటే మంచిదే, కానీ ఇసుక అయితే అక్కడ దొరకట్లేదు, కష్టం, రేటు చాలా ఎక్కువగా ఉంది కదా. సో మ్యాక్సిమం తక్కువలో ఉన్నప్పుడైతే వేసేవాళ్ళు ఏమో, కానీ ఇప్పుడు ఎవరో వేయట్లేదు. ఏదో పైన 1-2 లోడ్లు వేస్తున్నారు తప్ప మొత్తం ఇసుక అయితే వేయట్లేదు. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. మేస్త్రీలు చాలా లాఫర్ ఉన్నారు, మెటీరియల్ షాప్ వాని దగ్గర కమిషన్ ఏంటి, ఓనర్ని మోసం చేసుకుంటూ బతుకుతున్నారు. మీరు అన్నలో తప్పు లేదన్నా. కొంతమంది చేసిన ఎదవ పని వల్ల నీట్గా నిజాయితీగా ఉన్నోడు కూడా మాటలు కాయాల్సి వస్తుంది. ఒకప్పుడైతే అలానే ఉండేవాళ్ళన్నా, ఇప్పుడు కూడా ఉన్నారు, లేరనైతే అన్ను. అలానే మంచిగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారన్న. మీరు మార్కెట్లో ఎవరికి పనిస్తున్నారు అనే దాన్ని బట్టే ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించి పని ఇవ్వండి. అదేవిధంగా కొంతమంది ఓనర్లు కూడా తెలివిగా ఉన్నారన్న. ఇప్పుడు ప్రతిదీ కనుక్కుంటున్నారు, ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏది నచ్చితే దానికి ఎంత పెట్టాలో అంత పెట్టి తెప్పించుకొని పని చేయించుకుంటున్నారు. కానీ కొంతమంది ఓనర్లు పాపం వాళ్ళకేం తెలియక ఇలా బుక్ అయిపోతున్నారు. అదైతే గలీజు, చాలా గలీజు పని. అది చాలా తప్పు. మోసం చేస్తూ డబ్బులు తిని ఏం బాగుపడతారు? కష్టపడి సంపాదిస్తేనే ఈ రోజుల్లో రూపాయి ఉండట్లేదు, రూపాయి అడుక్కోవాల్సి వస్తుంది. అలాంటిది ఇటువంటి కమిషన్లు ఇవి అవి రొడ్డ, ఇదంతా చెత్త పని అని ఒప్పుకుంటాను, గలీజ్గా ఉన్నారని. కానీ అందరూ కాదన్న, కొంతమంది నీట్గా పని చేస్తున్నారన్న. పని మనం కష్టపడిన కూలీ మన దగ్గర ఉండట్లేదు, అదే మనకి చాలానే ఉన్నారు. కానీ కొంతమంది ఇటుకలో కమిషను, సిమెంట్లో కమిషను, ఇసుకలో కమిషను, ఒకరినెవరినో పనికి అప్పచెప్తే వాడి దగ్గర కూడా కమిషను, అయితే జరుగుతుంది. బట్ అక్కడ కరెక్ట్గా పని చేసి కమిషన్ అయినా బాగుండు. కొన్ని దగ్గర పని కూడా రాంగ్గా జరుగుతూ కమిషన్. మరి ఎప్పుడు మారుతుందో తెలీదు. అందరు ఓనర్లు ఒకలా ఉండరు, అందరు వర్కర్లు ఒకలా ఉండరు. మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది, ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రదర్ బౌండరీ వాల్కి పిల్లర్ సైజ్ ఎంత పెట్టాలి? బౌండరీ వాల్ అంటున్నారు కాబట్టి అన్న, 9 పిల్లర్సే సరిపోతాయి. వాటికి ఐరన్ కూడా పిల్లర్ హైట్ తక్కువలో మాకు అయిపోద్దన్న. బౌండరీ వాల్ అంటే మాత్రం 8 mm హెవీ, 8 mm లైట్ రింగ్ అయితే సరిపోద్ది. లేదన్నా కొంచెం బేస్మెంట్ హైట్ ఎక్కువ వస్తుంది, బౌండరీ వాల్ ఎక్కువ కట్టాలి అంటే ఎక్కువ ఎత్తు పెట్టాలని దగ్గర మాత్రం
నిడువు రాడ్లు 10mm వేసుకొని 8mm లైట్ రింగ్ వేసుకొని 9 పిల్లర్ సైజ్ అయితే సరిపోద్ది. పిల్లర్ డిస్టెన్స్ కూడా 7 అడుగులు ఉన్నట్టే చూసుకున్నాను. 7 అడుగులు దాటనివ్వకుండా చూడండి, అప్పుడే మీకు కాంపౌండ్ వాల్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలానే పైన పిల్లర్ రాడ్లు అనేవి ఒక 3 ఇంచులు ఆపేసి ఉన్నట్టుగా చూసుకోండి. పైకి మొత్తం బెల్ట్ అనేది రన్ చేయండి. పైన కాంపౌండ్ వాల్ పైన ఏదైతే బౌండరీ వాల్ ఉందో దానిపైన కాంక్రీట్ బెల్ట్ ఒక 8mm రాడ్ పెట్టి రన్ చేయండి. వాల్ బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో అన్ని గుమ్మాలు లెవెల్ ఉండాలి అంటున్నారు, దాని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి బ్రదర్. ఓకేనా? తప్పకుండా, మీకే కాదు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అందరికీ తెలిసినట్టుగా మనం గుమ్మాలు అనేవి ఏంటంటే, ఇంటికి పెట్టే గుమ్మాలు కావచ్చు, కిటికీలు కావచ్చు, అన్నీ కూడా ఎక్కడివి అక్కడ పెట్టినప్పుడు లెవెల్ చూడకూడదనమాట. మన సింహద్వారం ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి మొత్తం అన్నీ ఒకే మట్టంగా ఉండాలి. అంటే మనం సింహద్వారం పెట్టినప్పుడు ఏ ఎత్తులో అయితే పెడుతున్నామో దాని టీప్ లెవెల్ తీసుకొని ఒక కిటికీ పెట్టినా, ఇంట్లోపల ఎక్కడ గుమ్మం పెట్టినా ఉండాలి తప్ప ఎక్కడిదక్కడ చూసామనుకోండి, సింహద్వారం కన్నా డౌన్లో ఉంటే పర్లేదు, ఎత్తులో మాత్రం ఉండకూడదనమాట. అంటే వాస్తుపరంగా సింహద్వారమే 1 ఇంచు ఎత్తులో ఉండాలి తప్ప మిగతా గుమ్మాలు ఏవి ఎత్తు ఉండకూడదు. సో అందుకే మనం గుమ్మాలు కిటికీలు ఓపెన్లు ఉంచినప్పుడు ఏంటంటే టీప్ లెవెల్ మొత్తం మట్టం కట్టాలన్నమాట. మొత్తం ఒకేసారి అంతా ఒకే లెవెల్గా ఉంటుంది. మ్యాక్సిమం అందరూ ఇలానే చేస్తారు. కొన్ని దగ్గరలో గాబరుగా ఇప్పుడు ఈ బ్రదర్కి అర్థం కాలేదు అన్నారు కదా, ఆ విధంగా ఎక్కడైనా చేసామనుకోండి, బై మిస్టేక్ ఎక్కడైనా సరే సింహద్వారం కన్నా ఎత్తు ఉండొచ్చు. సో అలా లేకుండా గుమ్మాలు కిటికీలు బిగించినప్పుడు మాత్రం సింహద్వారం దగ్గర నుంచి మొత్తం అన్ని మట్టం చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ఇప్పుడు వచ్చిన కొత్త డిజైన్లు, డూప్లెక్స్ హౌసెస్, పెద్ద అపార్ట్మెంట్లు ఇంజనీర్లు లేకుండా మేస్త్రీలు కట్టలేరు. కరెక్టే అన్న, కానీ మేస్త్రి ఉండాలి, తాపి మేస్త్రులు ఉండాలి, పెయింటర్లు, ప్రతి వర్కర్ ఉండాలి. ఎనీ వర్కర్, అందరు వర్కర్లు ఇంపార్టెంటే వర్క్ చేయడానికి. కానీ మంచి మోడల్స్ కావాలి, డూప్లెక్స్ హౌస్ డిజైన్స్ కావాలి, మంచి ఎలివేషన్స్ కావాలి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు స్ట్రక్చర్స్ కావాలన్నప్పుడు డెఫినెట్గా ఇంజనీర్ ఉండాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్క వర్కర్ ఇంపార్టెంటే. వాళ్ళతో పాటు ఇంజనీర్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది వద్దు అనుకుంటారు కానీ, అంటే నేను కట్టేస్తాను ఇల్లు అనుకుంటారు కానీ, అంటే మనం కట్టగలం కానీ మంచి మోడల్గా స్ట్రక్చర్ డిజైన్ చేసి కట్టడం అయితే ఏ మేస్త్రి వల్ల కాదు. ఎందుకంటే మేస్త్రి అన్నప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ ఎక్స్పీరియన్స్ వేరే, డిజైన్ ఎక్స్పీరియన్స్ వేరే అన్నమాట. సో డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఇంజనీర్లు ఉండాలి. అప్పుడే మంచి మంచి మోడల్ హౌస్లు, అపార్ట్మెంట్లు రెడీ అవుతాయి. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. ఇంజనీర్ వర్క్ రేటు ఎంత తీసుకోవాలి బ్రదర్ మేస్త్రి? అర్థమైందన్న మీరు అడిగింది. అంటే మనం సైట్ ఒక ఇంజనీర్ ఫాలోఅప్ చేసినట్లయితే ఆయనకు నచ్చినట్లుగా మనం పనిచేయడానికి, కరెక్ట్గా చెకింగ్ అప్పచెప్పడానికి ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత తీసుకోవాలని అడుగుతున్నారు. డెఫినెట్గా ఎస్ఎఫ్టీ కాస్ట్ 350 రూపీస్ అయితే పడుతుందన్న. అది ఏరియా వైజ్గా మారచ్చు, అక్కడ ఉండే ఎస్ఎఫ్టీ బట్టి కూడా మారచ్చు. అంటే ఎక్కువ ఎస్ఎఫ్టీ అయితే తగ్గొచ్చు. కానీ ఒక ఇంజనీర్ ఫాలోఅప్ చేసినట్లయితే మాత్రం కన్ఫర్మ్గా వర్క్ అనేది పక్కా చెకింగ్ ఉంటుంది. రాడ్ బెండింగ్లో ఉంటుంది, సెంటరింగ్లో ఉంటుంది, ఐరన్ వర్క్ కొంచెం హెవీగా ఉంటుంది. అలానే మన ప్లాస్టింగ్స్ చెకింగ్, బ్రిక్ వర్క్ చెకింగ్ అన్నీ పక్కాగా వెళ్తాయి అనమాట. సో దానికి రేట్ అనేది జనరల్గా మేస్త్రీలు చేస్తున్న రేట్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? అది మీ ఏరియా రేట్ బట్టి చూసుకోవాలి. మాకైతే ఇక్కడ 350 రూపీస్ అయితే సరిపోద్ది మా ఏరియాలో. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. ముందు ఓనర్ సైకాలజీ పట్టుకో, అప్పుడు మాట్లాడు. ఓకేనా? మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ హౌస్ కన్స్ట్రక్షన్ అనే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క మనిషి కూడా మనకి కొంచెం తగ్గితే బాగుంటుందనే సైకాలజీ. భూమి మీద ప్రతి ఒక్క వర్కర్ అయినా సరే, ఎవరైనా సరే, ఇప్పుడు మనమే ఒక హాస్పిటల్కి వెళ్ళొచ్చు, కొంచెం బిల్లు తగ్గితే బాగుండు అనుకుంటాం. ఒక ట్రావెల్ చేయొచ్చు, కొంచెం ఛార్జీలు తక్కువైతే బాగుండు అనుకుంటాం. ఒక బట్టల షాప్కి వెళ్ళొచ్చు, కొంచెం రేటు తగ్గితే బాగుండు అనుకుంటాం. అలానే హౌస్ ఓనర్స్ కూడా ఇల్లు కట్టినప్పుడు 10 రూపాయలు రేటు తగ్గితే బాగుండని అనుకుంటారు. ప్రతి ఒక్క మనిషి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయలు తగ్గితే బాగుంటుందని అనుకుంటారు. కానీ అది తగ్గుతున్నప్పుడు క్లారిటీగా చెప్పాలి. ఇప్పుడు మనకైనా సరే ఎదుటి వాళ్ళు చెప్పినా, మనమైనా ఒకరికి చెప్పామనుకున్నా, సార్ మీరు ఇలా తగ్గాలనుకుంటున్నారు కదా, అది తగ్గితే పని మీకు ఫ్యూచర్లో ఈ విధంగా ప్రాబ్లం ఉంటుంది సార్, ఈ విధంగా కాదు సార్, ఈ విధంగా మీరు పెడితేనే అవుతుంది సార్ అని మనం ముందు ఓపెన్గా జెన్యున్గా చెప్పగలిగితే ఎవరైనా సరే పెడతారన్న అమౌంట్ అనేది. అర్థమవుతుంది? ఇప్పుడు మనమే ఉన్నాము, మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, బాబు ఈ రేటు ట్యాబ్లెట్ 10 రూపాయలు, ఇది వేస్తే 15 రూపాయలు, ఇది వేస్తే నీకు తొందరగా తగ్గుతుందని మనం అదే కదా తీసుకుంటాము. ఎవరైనా అంతే. ఇప్పుడు ఒంటి సుఖం చూసుకున్న వాళ్ళం అయితే మాత్రం డెఫినెట్గా అదే చూసుకుంటాం. మన ఒళ్ళు ఆరోగ్యం బాగుండాలన్నప్పుడు 15 రూపాయలదే కొంటాం, డబ్బులున్నా లేకపోయినా. అలానే హౌస్ ఓనర్స్ కూడా, ఇది మీకు లైఫ్ రాదు సార్, దీని ఎస్ఎఫ్టీ కాస్ట్ 300 సార్, ఇది మీకు లైఫ్ లాంగ్ బాగుంటుంది సార్, దీని ఎస్ఎఫ్టీ కాస్ట్ 350 సార్ అన్నప్పుడు కొంచెం 10 రూపాయలు ఖర్చు అయినా పర్లేదు బాబు, మాకు అదే చేయండి అంటారు. అర్థమవుతుందా? సైకాలజీని దీన్ని కలపకన్నా. ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. అన్న పిల్లర్ లేకుండా ఇటుకలతో 2 అంతస్తులు కట్టాలి అనుకుంటున్నాను, ఎన్ని ఇంచుల గోడ అయితే బాగుంటుంది? పిల్లర్ లేకుండా 2 అంతస్తులు కడదాం అనుకుంటున్నారన్న? గ్రౌండ్ ఫస్టే అన్న, అంతకి మంచి పిల్లర్ లేకుండా వెళ్ళొద్దు.
అండ్ అదేవిధంగా కడదాం అనుకుంటున్నారు కాబట్టి పిల్లర్స్ ఉంటేనే బెస్ట్. కానీ మీకు ఆల్రెడీ అక్కడ పునాదులు ఉండడము, పాత ఇల్లు ఉండడము అవ్వచ్చు. కానీ 9 ఇంచుల గోడలే కట్టాలన్నా ఏ విధంగా కట్టినా సరే ఈ లోపల గోడలు మనం 4 ఇంచులు కడతాం కదా బీమ్స్ పిల్లర్స్ వేస్తే, ఆ విధంగా కట్టకూడదు. ఇల్లు మొత్తం ఏ గోడ వచ్చినా సరే 9 ఇంచులే కట్టండి. బెల్ట్ స్లాబ్ కన్ఫర్మ్గా కంటిన్యూ చేయండి. అదేవిధంగా 3 అడుగుల హైట్లో బెల్ట్లు రన్ చేయండి. కొంచెం బాగా వర్క్ చేయించుకోండి, ఓకేనా. అంతకు మించి ఫ్లోర్స్ అయితే మాత్రం డెఫినెట్గా వెళ్ళొద్దు, 2 ఫ్లోర్లే, ఓకేనా. ఎంత గట్టి భూమి అయినా సరే. దాని గురించి ఒక ఫుల్ వీడియో వస్తుంది మన ఛానల్లో ఈ వీక్లో, ఓకేనా. మీరు 9 ఇంచుల గోడలే కట్టొచ్చు, మధ్యలో గోడలు కూడా 9 ఇంచులే కట్టాలి, ఓకేనా. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. దయచేసి ఎవరు మెటీరియల్ కాంట్రాక్ట్కు ఇవ్వకండి, తరువాత బాధపడవలసి వస్తుంది. ఇది నిజమే అన్న ఒక రకంగా చెప్పాలంటే. కానీ మీరు కాంట్రాక్ట్కి ఇచ్చే పర్సన్ బట్టే ఉంటుంది. అంటే మీరు ఇంజనీర్ కావచ్చు, మేస్త్రి, బిల్డర్, ఎవరికి కాంట్రాక్ట్కి ఇచ్చినా సరే ఆ పర్సన్ వర్క్ ఏ విధంగా చేస్తారు, వాళ్ళ మార్కెట్ ఏంటి, జెన్యున్గా వర్క్ చేస్తారా లేదా అనే దాన్ని బట్టే ఉంటుంది. ఇవ్వకండి అని అయితే కాదు, ఇవ్వచ్చు. కానీ ఏంటంటే నీట్గా వర్క్ చేసే పర్సన్స్ని మీరు ఎంచుకోవాలి. అంటే రీసెర్చ్ చేయాలి బాగా మార్కెట్లో, అర్థమైందా. అదేది తెలుసుకోకుండా మెటీరియల్ కాంట్రాక్ట్కి తక్కువగా చేస్తున్నారని అప్పచెప్పేస్తే కన్ఫర్మ్గా ఫ్యూచర్లో అయితే బాధపడాలి డెఫినెట్గా, ఓకేనా. మార్కెట్లో ఎవరు నీట్గా పని చేస్తున్నారు ఏంటి అనేది కనుక్కొని జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఒక రకంగా. లేదన్నా మేము ఇంటి దగ్గర ఉంటాము, మాకు అంత ప్రెజర్ ఏం లేదు, పర్లేదు అనుకున్నట్లయితే మాత్రం హ్యాపీగా మీరు మీ దగ్గరుండి పని చేయించుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు, ఓకేనా. మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇచ్చిన తర్వాత అవతల పర్సన్ మీద నమ్మకం ఉండాలి, వాళ్ళు కూడా జెన్యున్గా వర్క్ చేయాలి. అప్పుడే మీరు మనశ్శాంతంగా జీవితాంతం ఇంట్లో ఉండగలరు. ఆ నమ్మకంగానే లేదనుకోండి, మీరు జీవితాంతం ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిసారి బాధపడతారు. మేము మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇచ్చాం, మా ఇల్లు చెడగొట్టారు, మేము మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇచ్చాం, మా ఇల్లు చెడగొట్టారని అంటారు. అదే కాకుండా బయట కూడా అలానే చెప్పుకుంటారు కూడా. ఇదైతే జరుగుతుంది. కానీ మీరు 1కి 2 సార్లు ఆలోచించి మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇవ్వాలి, ఓకేనా. ఓకే అండి, 9th వీక్ కూడా సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎటువంటి కామెంట్లు వస్తాయని వెయిటింగ్ నేనైతే. సో మీకు వర్క్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ వీక్ అంతట్లో మీకు ఏ కామెంట్ నచ్చిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, బాయ్ బాయ్.